325లో కౌన్సిల్ ఆఫ్ నైసియా సభ జరిగినప్పుడు, 325లో నైసియా కౌన్సిల్ జరిగినప్పుడు ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు, ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని ఈ ఆర్యనిజం వాళ్ళు ఇది తప్పు, మీరు నిర్ధారణ చేస్తారని ఆ కౌన్సిల్ రద్దు చేసి వెళ్ళిపోయారు. కనుక యేసుక్రీస్తు తండ్రితో సమానంగా పరలోకంలో ఉన్నవాడు. ఆయన బాగానే ఉన్నారు, ఈయన బాగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ కొడుకు చేస్తున్నారు. అది అసలు ఆయన ఎందుకు పంపించాడు అది మానేశారు. అసలు సువార్త ప్రకటించి ఆత్మలు రక్షించండి రా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు పంపించారో అది చెప్పి అది ఆత్మలు రక్షించాలి. సువార్త ప్రకటన చేసి ఎంతో అమాయకులు అగ్నిలోకి వెళ్ళిపోతున్న ఆత్మలను రక్షించి వాళ్ళ దైవత్వంలోకి నడిపించవలసిన బాధ్యత మీకు ఉంది. అదిగో ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళాలంటే మరొక మార్గం లేదు. ఆయనే పునరుద్ధానుడయ్యాడు. ఈ భూమి మీద ఎవరైనా పునరుద్ధానం చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు తప్ప. చనిపోయి తిరిగి లేచిన వారిలో, తండ్రి దగ్గర కూర్చున్న వారిలో, పరలోకంలో కూర్చున్నవాడు ఆయన పరిశుద్ధుడు. ఆయన జీవితం 33.5 సంవత్సరాలు కూడా ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా, కామక్రోధ మదమత్సరాలు జయించిన వాడుగా, ఆయన రక్తంలో ఏమాత్రము పాపరహితుడుగా ఆయన ఎంత ఆజన్మాంతం ఆయన ఆలోచనలో కానీ, ఆయన చూపులో కానీ, ఆయన మాటలో కానీ, ఆయన నడకలో కానీ ఎక్కడ ఏ కోసన పాపం పట్టుకోలేకపోయారు. అది దైవత్వం. ఇట్ ఈ ప్యూర్ బ్లడ్. మంచి ఆయన చిందించిన రక్తం ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చేశాడు సిలువలో. పవిత్రమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం. మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేసే రక్తం అది. అందుకే ప్రతి ఆదివారం మన బలలోకి వెళ్తున్నప్పుడు మన మనస్సాక్షిని శుద్ధి చేసేది అది రక్తం.